అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరం బయటకు వెళ్తున్నాము. ఈరోజు ఫ్రైడే కదా, మా అమ్మాయి లీవ్ తీసుకుంది, అందుకే అందరం బయటకు ఎలా వెళ్తున్నామండి. ఏమన్నా షాపింగ్కి వెళ్దాము, బ్యాంక్ పని ఉంది కొంచెం చూసుకొని మా అబ్బాయిది. అందరం షాపింగ్కి వెళ్దాము అనుకుంటున్నాము. మీరు కూడా వస్తారా మాతో పాటు? మేమేం తీసుకుంటున్నాం మీకు కూడా చూపిస్తాము, ఓకేనా? టైం అయితే 3:30 కావస్తుందండి. అన్ని స్కూల్ బస్సులు ఇప్పుడే వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి స్కూల్ బస్సెస్ ఎలా ఉంటాయి, చూపిస్తాను మీకు. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, వర్షము పడట్లేదు, ఎండ లేదండి, చల్లగా గాలి. అసలు ఎలా ఉందంటే చూడండి, చల్లటి గాలి, ఎంత భలే బాగుంది క్లైమేట్ అయితే. స్కూల్ బస్సు అండి, చూడండి ఎలా ఉందో. ఇక్కడ స్కూల్ బస్సులు ఇలా ఉంటాయి, స్కూల్ బస్సు కదిలిపోయేది అది. చెట్టుకి ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయి, వైట్వి లోటస్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి, అంతా సేమ్. మేమైతే బ్యాంక్ దగ్గరికి వచ్చేసామండి. మా అబ్బాయి ఏదో చిన్న పని ఉందంటే బ్యాంకులో చూసుకొని అందరం బయటకు వెళ్తున్నాం. మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వచ్చేసాం. బ్యాంక్ పేరు చూడండి, చేస్ అంటే చేస్ బ్యాంక్ అంటే. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత ఉందండి షాప్స్. రాస్ అంటండి షాప్, అక్కడికి వచ్చాం. మా వాళ్ళు ఎందుకు చిన్న షాపింగ్ చేస్తారంట, రాస్ షాపింగ్. పార్కింగ్ చూస్తున్నాం, పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళి ఇదే షాప్. లోపలికి వెళ్ళలేము, పార్కింగ్. పాస్ నొక్క ముందు తీరా, పాస్ నొక్కరా. షాపింగ్ మాల్కి వచ్చామండి అందరం, ఇప్పుడు దిగాము, పార్కింగ్ చేసాము. ఇదిగోండి అంతా లోపలికి వెళ్తున్నాము, చూద్దాం ఏమున్నాయో. ఇదిగోండి రాస్ డ్రెస్లు అంట, డ్రెస్సెస్ ఫర్ లెస్ అంట. ఇదే డిస్కౌంట్స్లో వస్తాయంట, చూద్దామండి లోపలికి వెళ్ళి. మాకు కూడా తెలియదు, పిల్లలు తీసుకొచ్చారు. ఓకేనా, వెళ్దాం, లోపలికి వెళ్దాం. షాప్లోకి అయితే వచ్చేసామండి. ఏవో మా అమ్మాయి ఫ్రాక్స్ చూద్దామని అనింది, ఏవో కొన్ని చూస్తున్నాం ఫ్రాక్స్. కొన్ని బట్టలు ఫస్ట్ చూద్దాము అని అనుకున్నాము, తర్వాత బ్యాగ్స్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. షర్ట్ మోడల్స్ ఉంటే కొన్ని చూస్తున్నాము. ఈ కలర్ అయితే మా అమ్మాయి ఉందనింది, సరే నెక్స్ట్ దగ్గరికి వెళ్దామని ఇంకోటి వెళ్ళాము. ఇక్కడైతే కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇది వైట్ షర్ట్ బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళామండి, కానీ అది కాస్ట్ ఎక్కువ ఉంది వైట్ షర్ట్. ఇంకా వైట్ షర్ట్ వద్దని మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ తీసుకుంటానండి మా అమ్మాయి. కాస్ట్ చూస్తే కొంచెం ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి లాంగ్ ఫ్రాక్స్ దగ్గరికి వెళ్తాము. షర్ట్స్ కూడా వేరే కలర్స్ కూడా ఉన్నాయండి, కానీ అదే కాస్ట్ ఎక్కువగా ఉంది కొంచెం. ఇవన్నీ బ్రాండ్ అండి, బ్రాండ్ షర్ట్స్ ఇవన్నీ, అందువల్ల కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. పక్కనే బ్యాగ్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళాం, హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి. మా అమ్మాయి కంపెనీ మంచి కంపెనీ ఇవి అని చూపిస్తుంది, చూపించి కాస్ట్ కూడా బాగుంది, ఇవి రాసులో కూడా కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పింది. మైకేల్ కోర్స్ బ్యాగ్ ఉందండి, బ్యాక్ ప్యాక్ అది
బ్యాక్ ప్యాక్ కాస్ట్ కూడా చెప్తుంది, రాసులో ఎంత కాస్ట్ ఉంది, బయట అయితే మామూలుగా అయితే ఎంత కాస్ట్కి వస్తుంది అని చెప్తున్నాను. బాగుంటుంది మైకేల్ కోర్స్ బ్యాగ్ అయితే. బ్యాక్ ప్యాక్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం మేమైతే. బాగుంది, చాలా మెత్తగా ఉందండి క్లాత్ కూడా. చూసుకుంటూ వస్తున్నాం, చిన్న చిన్న బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, కలర్స్ చాలా ఉన్నాయండి మోడల్స్ అయితే. బాగా అన్ని రకాల కంపెనీలు పెట్టుంటారండి అక్కడ రాస్లో. డిస్కౌంట్స్లో వస్తాయంటండి ఇవి. అంటే వేరే కంపెనీస్ అన్నీ ఓ దగ్గర మిగిలిపోయినవి, అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నవి, అలాంటివన్నీ తెచ్చి ఇక్కడ రాస్లో పెడతారంట. అవేంటంటే రాస్ ప్రైస్ పెట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ బ్యాగ్ మోడల్ బాగుంది అంటుంది మా అమ్మాయి, చూపించి. మోడల్ బాగుంది, ప్రైస్ కూడా బాగుంది అని చెప్పి. పక్కనైతే ఇంకో బ్యాగ్ చూసామండి. ఈ ఎల్లో బ్యాగ్ అయితే నాకు నచ్చింది, బాగుంది, తీసుకుందాం అనుకున్నాము. కానీ మా అమ్మాయికి నచ్చలేదు. ఈ పింక్ బ్యాగ్ కూడా మైకేల్ కోర్స్ అంటండి బ్యాగ్. ఇది $80 ఏమన్నారండి. ఇది కాస్ట్ ఎక్కువ ఉందని మేము అయితే ఈ ఎల్లో బ్యాగ్ అయితే నచ్చలేదు మా అమ్మాయికి. ఇది వద్దు, కంపెనీ కాదు, వేరేది తీసుకుందాము అని అనుకున్నాము. సరే ప్రస్తుతానికైతే ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఇంకా చూద్దాము అటని అటు వెళ్ళాము. ఇంకా ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో బ్లాక్. ఇదైతే చాలా బాగా నచ్చిందండి, ఈ బ్లాక్ కలర్ది. మా అమ్మాయి పట్టుకోని చూడండి, అది చాలా కాస్ట్ ఉంది. అది క్లాత్ కూడా చాలా మెత్తగా, అసలు స్మూత్గా, చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాం. కానీ కాస్టే ఎక్కువ ఉందండి. మేము రాస్ ప్రైజే చాలా ఎక్కువ ఉంది, మమ్మీ వద్దు అని. సరే ఇంకా 2-3 మోడల్స్ కూడా చూసాము అక్కడ. నేను ప్రైస్ చూపిస్తుంది. రాస్ ప్రైస్ అయితే ఎంత, మామూలు ప్రైస్ అయితే ఎంత ఉంది. షోల్డర్ బ్యాగ్ అంటండి ఇది. బాగుంది మోడల్ అనుకున్నాము. ఎదురుగా చెప్పులు చూడండి ఎంత బాగున్నాయి. చెప్పులు అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో కూడా తెలియట్లేదు. ఏ మోడల్ చూడాలో కూడా అర్థం కాక చూసుకుంటూ వచ్చామండి మేమైతే. ఈ బ్యాగ్ చూడండి, వైట్ బ్యాగ్, మైకేల్ కోర్స్ బ్యాగ్. బాగుందండి, చాలా బాగుంది ఇది మోడల్ అయితే. కానీ మాకు ఆ మోడల్ ఉందని మేము చూసామంతే, చెక్ చేసాం. చాలా బాగుంది వైట్ కలర్ మోడల్. మైకేల్ కోర్స్ అంటే అన్ని బ్రాండ్వే ఉంటాయంటండి ఇక్కడ. కానీ కొంచెం రాస్ ప్రైస్ తక్కువకి ఇస్తాడంట. అది ఇది కూడా ఒక షోల్డర్ బ్యాగ్ అంట, పింక్ కలర్, బాగుంది. కలర్ కూడా కొంచెం, ఎందుకంటే మాసిపోతుంది కదా, అందుకని మేము చూసి వదిలేసాము. ఈ వైట్ది అయితే బాగుంది అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది. అన్నీ చాలా ఉన్నాయండి, చిన్న చిన్నవి. ఇది చూడండి ఎంత బాగుందో ఈ బ్యాగ్. కలర్ బాగుంది కదా. ఈ ప్రైస్ చూపిస్తుంది చూడండి, చాలా ఎక్కువ ప్రైస్ ఉంది మమ్మీ, ఇది వద్దంటుంది. బ్లాక్ది అయితే అదే ఇందాక చూసాం కదా, అది బాగా నచ్చింది. కానీ అది ప్రైస్ ఎక్కువ ఉందని ఇంకా వదిలేసామండి. అది చాలా స్మూత్గా ఉంది అని చూసుకున్నాము, ప్రైస్ ఎక్కువ ఉందని వదిలేసాం ప్రస్తుతానికి. ఈ బ్యాక్ ప్యాక్ అయితే బాగా నచ్చింది. సరే లాస్ట్ ఫైనల్లో చూద్దాము అని అనుకున్నాం. మళ్ళీ బాగుంది, జర్నీకి బాగుంటుంది, ఫుడ్ అది పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఫ్లైట్లో అని అనుకున్నాము. సరే చూద్దాం మళ్ళీ అని చెప్పి అక్కడ పెట్టేశాను. చెప్పులు చూడండి ఎలా ఉన్నాయి, ఈ మోడల్ చూడండి.
పెళ్లి కూతురికి డెకరేషన్ చేసినట్టుగా ఉన్నాయి చెప్పులు. చాలా ఉన్నాయండి మోడల్స్ అయితే. ఏ మోడల్ తీయాలి, ఎన్ని చూడాలని కూడా అర్థం కాలేదు మాకైతే. ఏదో టైంపాస్గా వచ్చాము, ఆ రోజు హాలిడే పెట్టిందని అలా వచ్చాం. చూద్దాము, కనీసం వీడియో అన్నా తీసి మీకు పెడదాము, మీరు కూడా చూపించాలి మీకు కూడా అని చెప్పి. షూ చూడండి, వైట్ షూ నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ మా అమ్మాయి వద్దనింది. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. వైట్లోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. ఇవైతే స్ప్రేలు అండి, బాడీ స్ప్రేస్ అంట. ఇంత కాస్ట్ వస్తాయి, $5 ఏమో వస్తాయని చెప్పి అన్నారండి, అనిందండి మా అమ్మాయి. $5 ఉంది మమ్మీ ఇది అని. కానీ ఇవేంటంటే ఎప్పుడు పెట్టారో మనకు తెలియదంట అవి, అందుకని ఆ అమ్మాయి వద్దనింది. బాడీ స్ప్రేస్ వద్దు మమ్మీ, అవి ఎప్పుడు పెట్టుంటారో తెలియదు కదా మనకి. బ్యాగ్స్ ఒకటి, బట్టలు ఒకటి తీసుకోవచ్చు, కానీ బాడీ స్ప్రేస్ మనకి తెలియదు అని చెప్పనిందండి. కానీ చాలా ఉన్నాయండి బాబు, ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడైతే. ఇదిగోండి ఏవో చూపిస్తుంది మా అమ్మాయి. బాడీ పర్ఫ్యూమ్స్ అని, బాడీ స్ప్రేస్ అని రకరకాలు చూపిస్తుంది అన్నీ. ఇవన్నీ ఉన్నాయి అక్కడ, ఒక్కోటి ఒక్కో ప్రైజ్ ఉందన్నీ. ఈ గ్రీన్ది బాగుంది కదా, నాకైతే నచ్చింది అది. అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ మేకప్ దగ్గర వాటి దగ్గరికి వచ్చామండి. ఐ షేడ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ, రకరకాలు ఉన్నాయి. బ్రషెస్ అన్నీ ఏవేవో ఉన్నాయండి, మనకు తెలియని కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ పిల్లలకైతే తెలుస్తాయి, మనకేం తెలుసండి. ఐ షేడ్స్ బాగున్నాయి, తీసుకుందాం అనుకున్నాం. ఎంతంటే $5 $7 చెప్పిందండి మా అమ్మాయి. సరే ఒకటి తీసుకున్నాము, కానీ లాస్ట్లో అది ఇచ్చేసాం, వద్దని చెప్పి. బ్రష్లు చూడండి, ఇవి $7 చెప్పారు. $7 ఉంది. 2 sides బ్రష్లు అంటే ఇవ్వండి మేకప్కి. మా అమ్మాయి నా దగ్గర ఉన్నాయి వద్దని చెప్పి పెట్టేసిందండి. అన్నీ చూడండి, నెయిల్ కట్టర్ కదా దగ్గర నుంచి సెట్స్ ఉన్నాయండి అన్నీ. ఒక్కోటి ఒక్కో కాస్ట్, ఒక్కోటి ఒక్కో వెరైటీ. మనకి ఓపిక ఉండాలి, కానీ ఎంతసేపో తిరగచ్చు అండి అక్కడ. ఈ బెల్ట్లు చూడండి, రకరకాలు ఉన్నాయి బెల్ట్స్ అయితే. కానీ జెంట్స్కే కదా, మనకైతే పనికిరావని మేము అటు వెళ్ళామండి, బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాం చూసుకుంటూ. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయన్నీ. ఈ బ్యాగ్స్ అయితే సెట్స్ ఉంటాయండి, లోపల 3-4 బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ మేకప్ వేసుకోవడానికి ఉంటాయి. మా అమ్మాయి దగ్గర కూడా ఉంది ఇది ఒకటి. ఇంకో సెట్ కూడా తీసుకుందాము అని అనుకున్నాము. ఇది బాగుంది, ఈ కలర్ తీసుకుందాం మమ్మీ అనింది. 3-4 బ్యాగ్స్ ఉంటాయి ఒక్కో దాంట్లో, అవి తీస్తే చిన్న సైజులు మొత్తం 4 బ్యాగ్స్ దాకా ఉంటాయి, ఒక్కోటి ఒక్కో రకంగా బాగుంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ నిజంగా. బ్యాగ్స్ కానీ ఏమైనా కానీ చాలా బాగున్నాయి. నాకైతే ఈ మోడల్ తీసుకుంది మా అమ్మాయి, వాల్మార్ట్లో తీసి ఇచ్చింది. మేకప్ అన్నీ వేసుకో మమ్మీ బాగుంటాయని. చూడండి ఇక్కడ చిన్న చిన్న బ్యాగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో, మొత్తం రకరకాలు ఉంటాయండి మోడల్స్ అయితే. మనం ఓపిక్గా తిరగాలే కానీ చాలా ఉంటాయి. ఈ కలర్ బాగుంది అని అనుకున్నాం ముందు. ఇంకా ఉన్నాయి చూడండి. ఈ కలర్ మళ్ళీ ఇది నచ్చింది, కానీ ఇది చిన్న సైజుగా ఉందండి దానికంటే, కానీ బాగుంది కలర్ అని అనుకున్నాము. సరే ఈ 2లో ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి చూసాం. దానికంటే కొంచెం ఇది చిన్న సైజుగా ఉంది ఫస్ట్ చూసిన దానికంటే. రెండు బాగున్నాయని రెండు నచ్చాము, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. మీరైతే ఏది తీసుకుంటారు చెప్పండి. రకరకాల కలర్స్, సాక్స్లు, హ్యాండ్కి గ్లౌజులు అన్నీ రకరకాలు ఉన్నాయండి.
ఏమేంటో సాక్స్లు అయితే అసలు ఇంక చెప్పనవసరం లేదు. హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయి. ఈ సాక్సులు చూడండి, చిన్నపిల్లల సాక్సుల దగ్గర నుంచి అన్ని సెట్స్ ఉంటాయండి. 10 పేర్స్, 20 పేర్స్, ఒక్కోటి $5, $6 క్వాలిటీని బట్టి. మా వారికి ఒక సెట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ చిన్న సైజుగా ఉన్నాయని చూసాము. కాస్ట్ చూస్తే $10 ఉన్నాయి. అది అమ్మాయి డాడీకి సరిపోతాయి లేదో మమ్మీ అని చెప్పి మళ్ళీ పెట్టేసింది. ఇంకో సైజు తీసుకుందాంలే ఇంకో దగ్గర అని. బాగున్నాయి సాక్స్లు అయితే. సైజ్ చాలదేమోనని డౌట్ వచ్చింది, అందుకే పెట్టేసాం. ఇక్కడ చూడండి, బ్యాగ్స్ చూడండి. షాప్ అంతా బ్యాగ్స్ అండి. ఈ బ్లాక్ బ్యాగ్ అయితే బాగా నచ్చింది. బ్లాక్ చాలా బాగుందండి. రెడ్ అయితే దగ్గరికి వచ్చి చూసామండి, అదేమంత నచ్చలేదు. ఈ బ్లాక్ అక్కడ ఒకటి చూసాం కదా, సేమ్ అదే ఉంది కింద కూడా. అది చూసుకుంటే వెళ్ళిపోయామండి. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని మోడల్స్. ఈ కలర్ చూడండి ఎంత బాగుంది. చిన్నవి, పెద్దవి, మీడియంవి అన్నీ మీకు చూపించాలని సగం వచ్చామండి. మేమైతే వీడియో కోసం వచ్చాము. మేమైతే షాపింగ్ ఏం చేయలేదు. చూద్దాం ఇంకా ముందు ఏమన్నా నచ్చుతాము. ఈ బ్యాగ్ అయితే బాగా నచ్చిందండి మాకైతే. ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము, చాలా బాగుంది. ఒకటే ఉంది బ్యాగ్ కూడా, చాలా బాగుంది మోడల్ అయితే. తీసుకుందామని అనుకున్నాం ఈ బ్యాగ్ అయితే. మా అమ్మాయి కూడా చూసింది, చాలా బాగుంది మమ్మీ బ్యాగ్, నువ్వు తీసుకుంటావా అని. జర్నీలకు బాగుంటుంది, ఫ్లైట్లో ఏమైనా పెట్టుకోవడానికి, క్యాబిన్ బ్యాగ్ లాగా అని చూసాము. ఇదైతే బాగా నచ్చింది. సరే చూద్దాం, కాస్ట్ అయితే తెలియదు, వాళ్ళని అడగదామని చెప్పి బ్యాగ్ అయితే చూసాము. చేతులు అయితే పట్టుకున్నాం ప్రస్తుతానికి. ఇంకా ఏమన్నా మంచివి ఉంటే చూద్దాము అని అనుకున్నాము. లోపలంతా చెక్ చేసాం, బాగుందండి. లోపలైతే చాలా బాగుంది, కొత్తగా చాలా భలే బాగుంది. పైన అయితే పట్టుకుంటే కూడా చూసుకుంటూ వచ్చాం. కాస్ట్ అయితే తెలియదు, అడగదాం అక్కడ అని చెప్పి. తీసుకుంటూ వచ్చా, మరి ఇది తీసుకుంటామో లేదో మాకే తెలియదు. ప్రస్తుతానికైతే చేతిలో పట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ కలర్ చాలా బాగుందండి. హ్యాండ్ బ్యాగ్లో ఈ కలర్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ బ్యాగ్ కలర్ చాలా ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ ఉన్నాయి బాగా. ఇదిగా చూడండి, ఇంకో మోడల్. ఇది బాగుంది కదా, నాకెందుకు ఆ కలర్ బాగా నచ్చింది. ఈ వైట్ కూడా బాగా నచ్చింది, కానీ కొంచెం మాసిపోతుందేమోనని కొంచెం భయపడ్డాను నేనైతే. చూడండి ఎన్ని ఉన్నాయో బ్యాగ్స్, అసలు ఎన్ని మోడల్స్. ఈ వైట్ చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. కానీ కాస్ట్ అండి మంచి, అసలు వేలల్లో, మనకి ఇండియన్ ప్రైస్లో అయితే వేలే బ్యాగ్స్ అయితే. చూడండి, మనం పెట్టగలిగి తీసుకుంటే చాలా బాగుంటాయి బ్యాగ్స్ అయితే. ఇది చూడండి, ఈ బ్యాగ్ ఎలా ఉందో. ఇక్కడ ఏమో $10, $14, $12 అని ఈజీగా ఉంటుంది, కానీ మన ప్రైజ్లో అది మనకి వేలల్లో వెళ్ళిపోతుంది. చూడండి బాగున్నాయి కదా. ఇక మా అమ్మాయి ఇంకో బ్యాగ్ తీసుకొచ్చింది చూడండి, ఈ మోడల్. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది ఈ మోడల్. ఇంత కాస్ట్ కూడా అది లేదు అనింది. చాలా బాగుంది మోడల్ అయితే. చిన్నపిల్లలవి పెట్టుకోవడానికి బాగుంటాయి, రేపు పాప వచ్చినా కానీ అని చెప్పి తీసుకుందండి. అదైతే బాగా నచ్చింది. అదైతే బాగా నిల్చుంటుంది, వంగకుండా బ్యాగ్ స్ట్రైట్గా బాగా చాలా బాగుంది. క్లాత్ కూడా తీసుకుంది. కాస్ట్ అయితే అడగదాము ఎంతో అని. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. నాకైతే షూట్ చేసి పిచ్చెక్కిపోయిందండి ఈ బ్యాగ్స్ చూపించి.
ఏ బ్యాగ్ బాగుందో తెలీదు, ఏ బ్యాగ్ తీసుకోవాలో తెలీదు. మేమైతే షాపింగ్కి రాలేదులేండి, ఏదో టైంపాస్గా మీకు చూపిద్దామని వచ్చాము. అసలు ఎన్ని మోడల్స్ ఉంటాయో, అన్ని బ్రాండ్వే మొత్తం. షర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయంటండి ఇక్కడ. వేరే వేరే బ్రాండ్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెడతారంట. ఈ రాస్ ప్రైజెస్లో తక్కువలో ఇస్తారంట వీళ్ళు. కొంచెం కొన్ని డిఫెక్ట్ పీసెస్ కూడా ఉంటాయంట, మనకైతే తెలియదు. అందుకే అన్నీ చూసుకొని తీసుకోవాలంట మనం. చూడండి ఎంత బాగుందో, చిట్టి బ్యాగ్ బాగుంది కదా, జీన్స్ మోడల్లో ఉంది ఈ బ్యాగ్ అయితే. మా అమ్మ అయితే 2 బ్యాగులు తీసుకొని వచ్చింది, ఏ బ్యాగ్ తీసుకోవాలో తెలియదు. పట్టుకొని తిరుగుతుంది ఏ బ్యాగ్ తీసుకోవాలో. నేను బ్లూ కలర్ తెచ్చిందండి మళ్ళీ. నాకైతే ఈ బ్లూ కలర్ ఏం పెద్ద నచ్చలేదు, ఇది వద్దు ఆ బ్లాకే తీసుకోమని చెప్పాను నేనైతే. దాని ఎదురుగా ఇంకోటి ఉందండి చిన్న బ్యాగ్, చూడండి ఈ మోడల్ బ్యాగ్ ఉంది, ఇది కూడా నచ్చింది. ఇది బాగా, దానికంటే కొంచెం చిన్న సైజు, ఇది బాగుంది నేను తీసుకుంటాను అని చెప్పాను నేను. తీసుకోమని, ఇది బాగుంటుంది నీకు బాగుంటుంది తీసుకోమని. అన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో, ఫుడ్ ఐటమ్స్ మొత్తం అన్నీ రేపు వెళ్ళేటప్పుడు. ఇది తీసుకో మమ్మీ నువ్వు, బాగుంది అని. కంపెనీ మంచి కంపెనీలు అంటండి ఇవి, మంచి కాస్ట్లీ కంపెనీలు మమ్మీ, బాగుంటాయి ఇవి తీసుకో బ్యాగ్ అని. ఈ 2 బ్యాగ్స్ ఇంకా తీసుకొని వచ్చాను, బ్లాక్ కలర్ ఒకటి, ఇదొకటి, ఈ 2 తీసుకున్నాం. హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ అవేం పెద్ద ఎక్కువ ఉన్నాయండి, కాస్ట్ చాలా ఉన్నాయి. ఎందుకు మనకి ఉన్నాయి కదా ఇంకా అవసరం లేదని చెప్పి మేమైతే వచ్చేసాం. ఈ బ్యాగ్స్ తీసుకున్నాం 2. వీటి కాస్ట్ కనుక్కొని అక్కడ బిల్స్ వేద్దామని అనుకున్నాము, వచ్చాం. ఇంకా చూడండి ఈ బ్యాగ్స్ చూసి నాకైతే ఇంకా తీయాలనిపించింది. చూడండి బ్లాక్ కలర్ అన్నీ ఫుల్ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఎన్ని ఉన్నాయి బ్లాక్ మోడల్, కళ్ళతో చూస్తే అసలు రాలేమండి, అన్నీ ఉన్నాయి రకరకాల మోడల్స్ అన్నీ. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఈ మోడల్ కూడా బాగుంది కదా, చూడండి. చూడండి ఈ బ్యాగ్ అయితే నచ్చిందండి నాకు, నేను తీసుకుంటానన్నాను కానీ మా అమ్మాయి వద్దనింది. అది మంచిది కాదు కంపెనీ, వేరే కంపెనీ తీసుకుందాము వద్దు అనింది. సరే వాళ్ళ మాట వినాలి కదా, అందుకని అక్కడ పెట్టేశాను నేను. ఇంకోటి చూడొచ్చులే మళ్ళీ అని చెప్పి. ఇంకా అన్నీ చుట్టుపక్కలన్నీ చూసాం, చాలా మోడల్స్ అన్నీ. ఇలాంటి బ్యాగ్ ఇంతకుముందు తెచ్చాను మమ్మీ నీకు అని అంటున్నాడు మా అమ్మాయి అయితే. నీకుంది ఇంట్లో, వద్దు ఇది మంచి కంపెనీది ఇంకోటి తీసుకుందాం మనము అని. ఇంకా అలా చూసుకుంటూ బ్యాగ్స్ అన్నీ వీడియోలు తీసుకుంటూ ఇక్కడికైతే వచ్చామండి పక్కన. అక్కడ కూడా చూడండి ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి. ఇది కూడా బాగుంది కదా, గెస్ అండి, ఇది బాగా నచ్చింది నాకైతే. మోడల్ కూడా బాగుంది, బ్యాగ్ మోడల్ కూడా. ఇంతకుముందు చూసిన బ్యాగ్ అయితే బాగా నచ్చింది, మళ్ళీ ఇంకోసారి చూసుకున్నానండి నేనైతే వదలలేక. ఇంకా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, అన్నీ బ్లాక్ మోడల్స్, మొత్తం బ్లాక్ బ్లాక్ బ్లాక్. చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయండి, రకరకాల మోడల్స్. ఇదైతే మళ్ళీ మా అమ్మాయికి ఇంకోసారి చూపించాను నేను, ఈ జీన్స్ మోడల్ బాగుంది కదా చిన్న బ్యాగ్ చూడు అని. వద్దు అనింది ఆమె అయితే, వద్దు అది బాగాలేదు కంపెనీ మంచిది కాదు అని. సరే అని మళ్ళీ పెట్టేశానండి ఒకసారి చూసి. ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ, బ్లాక్ ఎన్ని ఉన్నాయి చూడండి,
ఈ రో మొత్తం బ్లాక్. పక్కన చిన్నపిల్లలే ఉన్నాయండి డ్రెస్సెస్ మొత్తం ఉన్నాయి, చిన్నపిల్లలు లైన్ మొత్తం చిన్నపిల్లల డ్రెస్సెస్. వీటితో మనకు పని లేదు కదండి ఇప్పుడు, తర్వాత వాళ్ళు వచ్చి తీసుకుంటారని చెప్పి నేను, మాదైతే అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళ సెక్షన్ వాళ్ళు చూసుకుంటారు మనకెందుకని నేను అనుకున్నాను. టైం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారులే. అన్నీ చిన్నపిల్లల డ్రెస్సెస్. మాల్ అంతా చూడండి ఎలా ఉందో, మొత్తం చాలా పెద్దది హాల్. అంతా బట్టలు, బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయండి, బ్యాగ్స్ బట్టలు. పర్ఫ్యూమ్స్ అవి ఒక కొద్దిగా ఉన్నాయి కానీ బ్యాగ్స్ బట్టలే ఎక్కువ, బాగా ఫుల్ ఉన్నాయి అన్నీ. చెప్పులు. అక్కడి నుంచి ఇంకో బ్యాగ్స్ దగ్గరికి వచ్చామండి. చూడండి, ఇవి మనం చిన్నప్పుడు వైర్లతో అల్లుకునే వాళ్ళని, గుర్తుందా మీకు? అలాంటి బ్యాగ్స్ అండి ఇవి, కానీ అలాంటి అల్లినవి కాదు, ప్లాస్టిక్తోనే కంపెనీతో చేసిన బ్యాగ్స్ ఇవన్నీ. ఇది కూడా బాగుంది కదా, ఈ వైట్ కూడా చాలా బాగుందండి. ఈ బ్యాగ్స్ చూడండి, అన్ని మోడల్స్. సరే అండి, మళ్ళీ కలుసుకుందాం.